మీరు గతంలో అప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక మాట అన్న, ఒక్క అవకాశం నాకు ఈసారి నరేంద్ర వర్మ నమ్మండి ఇవ్వండి, నేను ఎమ్మెల్యేకి లేకుండానే మీకు ఎంత చేశాను, అయితే నేను చాలా గవర్నమెంట్ నుంచి చేయగలను, ఒక్కసారి నమ్మండి అన్నారు. మరి ఈ 100 రోజుల పరిపాలనలో అది రీచ్ అవుతారు, అవగలనేవిగా ఉందా? ముందుగా RR9 టీవీ ఛానల్ ఇంటర్వ్యూకి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజుల్లోనే ఒక విపత్తుని రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు ఎదుర్కొన్నాం. ఇటు విజయవాడ బుడమేర ప్రాంతం కానీ, అలాగే అటు ఏలేరు కాలువ పొంగిపొరలటం కానీ, కృష్ణా నది రికార్డు స్థాయిలో 11 లక్షల క్యూసెట్లు, 11,50,000 క్యూసెట్లు వాటర్ ఒకేసారి రావటం, దానివల్ల లంక గ్రామాలు కూడా మునిగిపోవటం, ఇలా అనేక విపత్తుల్ని, వరదల్ని ఒక నాయకత్వ లక్షణం కష్టపడే ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొని ఈ రోజు ఆయన పనిచేసిన విధానాన్ని ఈ 100 రోజుల్లో 10 రోజులు, ఇప్పుడు 10 రోజులు మనం చూసాం. అటువంటి ముఖ్యమంత్రితో కలిసి పనిచేసే అవకాశం దక్కడం అది ఒక పెద్ద అదృష్టంగా నేను భావిస్తున్నాను. బాపట్ల విషయానికి వస్తే, గత 20 సంవత్సరాల నుంచి కూడా బాపట్లలో తెలుగుదేశం పార్టీ ఓటమి చవిచూస్తానే ఉంది. ఈసారి బాపట్ల జిల్లా 7 నియోజకవర్గాల్లోనే 28,000 మెజార్టీలో దగ్గరగా ఒక 2వ నియోజకవర్గం మెజార్టీలో నిలబడింది. అంత దిశగా బాపట్ల ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని తిరిగి అదే ప్రజల కోసం సద్వినియోగం చేయటం ప్రజాప్రతినిధిగా నా బాధ్యతగా తీసుకుంటున్నా. ప్రజల హక్కుల్ని, వాళ్ళ హక్కులు నెరవేర్చుకోవటంలో వాళ్ళు మమ్మల్ని అడిగే ప్రశ్నల్ని, అలాగే పాలనాపరమైన అంశాలని, సమస్యల్ని, అది అగ్రికల్చర్ కానివ్వండి, ఏ రంగం అయినా అధికారులు కానీ, ఆ హక్కుల్ని వాళ్ళ ముందుకు తీసుకెళ్లటంలో ఎంత ముందుకు వస్తే దానికి సమాధానంగా వాళ్ళ ప్రశ్నే మా బాధ్యతగా మేము పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాం. వారానికి 6 రోజులు ఇక్కడే ఉండి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 3 తెలుగుదేశం పార్టీ ఆఫీసుల్లో 3 పార్టీ ఆఫీసులు ఉన్నాయి మాకు. పెట్లవానిపాలెం మండలం, కర్లపాలెం మండలం, బాపట్ల మండలంలో 3 ఆఫీసుల్లో కూడా నేను ఉండే విధంగా 6 రోజులు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఉదయాన్నే వెళ్ళిపోతారా? ఉదయం 8 నుంచి 11 వరకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సోమ, మంగళవారం బాపట్ల, బుధవారం వచ్చి బాపట్ల రూరల్, గురువారం వచ్చి కర్లపాలెం, శుక్రవారం వచ్చి పెట్లవానిపాలెం మండలం, శనివారం ఏదో ఒక ఊరు కానీ ఏదో ఒక వార్డు కానీ పర్సనల్ గా ఒక 3 అవర్స్ 4 అవర్స్ మార్నింగ్ 7 to 10 or 11 విజిట్ పెట్టుకోవటం, స్థానిక పరమైన సమస్యలను కనుక్కుని డిపార్ట్మెంట్లుగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది తీర్చే విధంగా ముందుకెళ్ళటం. ఇలా నేను 5 రోజులకేమో ఆఫీసుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటాం, 1 రోజు వచ్చేసి నేనే ప్రజల్లోకి వెళ్ళటం. మీరే వెళ్ళడం అంటే వాళ్ళు మీ దగ్గరికి పార్టీకి వస్తున్నప్పుడు సమస్యలు ఎక్కువ వస్తున్నాయా? గతంలో మీరు వెళ్తుంటే ఎక్కువ వస్తున్నాయి సమస్యలు? 2 రకాలుగా తెలుసుకోవాలని ఇలా నేను చేయబోతున్నా. అది నా బాధ్యత అనుకుంటున్నా. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు ఓట్లేసి ఒక ఎమ్మెల్యేగా నిలబెట్టినందుకు వాళ్ళకి ఆన్సర్, ఎన్నో సమస్యలకు ఆన్సర్ ఈ విజయం. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల తరపున పోరాడటం కోసం, ప్రజల సమస్యలను తీర్చడం కోసం, అవినీతికి తావు లేకుండా పనిచేయటం కోసం నిరంతరం కష్టపడటానికి నేను సిద్ధంగా ఉన్నాను. గత ప్రభుత్వ హయాంలో కోన రఘుపతి గారు పంచభూతాన్ని దోచేశారు అని ప్రజలు అంటూ ఉన్నారు. ఇది వాస్తవమే అంటారా? పంచభూతాలను దోచేయటం అంటే అది ఏ ఒక్క మనిషి తరం కాదు. పంచభూతాల్లో కొన్నట్టయితే దోచేశారు. భూమిని ఎక్కడ పడితే అక్కడ, ఎంత పడితే అంత తవ్వేసి ఇసుక అమ్ముకోవటం అందులో ప్రధానమైన ఘట్టం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళ అవినీతి గురించి చెప్పటం కన్నా కూడా ఈ రోజు మనం ఏం చెయ్యాలి అనేది కూడా చాలా ప్రధానం. ఎప్పుడు కూడా ఒక వ్యక్తుల్ని పాత చరిత్రలోకి వెళ్ళి వాళ్ళని తిడతాం, వాళ్ళు ఎట్టా చేశారు, వీళ్ళు ఎట్టా చేశారు అనటం కాకుండా మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలి అనే విధంగా ముందుకెళ్ళటం అనేది ప్రధానంగా నేనున్నా. వాళ్ళని తిట్టి సాధించేది లేదు, కొట్టి సాధించేది లేదు. దానికి పరిష్కారం ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు ఎవరు తప్పులు చేసినా, అధికారం కోల్పోయినప్పుడు ఆ తప్పుల్ని తిరగదోలుతారు ఎవరైనా, ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వాలైనా అనే విధంగా వాళ్ళ తప్పుల్ని మనం ఎక్కడెక్కడ తప్పులు చేశారో దానికి ఒక ఎంక్వైరీ చేయగలుగుతామా, నిర్ధారణ కమిటీ వేయించగలుగుతామా, వాళ్ళు చేసిన తప్పుల్ని చట్టపరమైన అంశంలో మనం ముందుకు తీయగలుగుతామా అనేది మనం చేయగలిగితే, ఇప్పుడున్న పార్టీలో ఉన్న అధికారులకు కానివ్వండి, ప్రజాప్రతినిధులకు కానివ్వండి, రేపు మళ్ళీ రాబోయే ప్రభుత్వాలు కానీ, ఆపై ప్రభుత్వాలు కానీ తప్పు చేస్తే ఈ ప్రభుత్వము, ఈ రాజ్యాంగం, ఈ ప్రజా వ్యవస్థ
వ్యవస్థ ఎవరిని ఎప్పుడు వదలదు, మనం తప్పు చేయకుండా పనిచేయాలి అనేది ఒక లైన్ వచ్చే విధంగా మనం అవన్నీ బయటికి తీయాల్సిన అవసరం ఉంది, ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా నేను ప్రయత్నాలు బిగిన్ చేశా. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటానికి చట్టపరమైన అంశంలో ముందుకెళ్తున్నా. అందులో సాధ్యాలను కూడా రుజువులు, ఆధారాలు మనం వెళ్తే నిజంగా వాళ్ళు నిజంగా తప్పు చేశారా, గాలి వార్తలా, ఇవన్నీ కూడా సమగ్రంగా తెలుసుకుని నిజంగా తప్పు చేస్తుంటే ఏ అవకాశం దొరికినా వాళ్ళ మీద ప్రభుత్వ పరంగా యాక్షన్ తీసుకునే విధంగా నేను ముందుకెళ్తున్నా. గత ప్రభుత్వంలో మీరు ఆ ప్రభుత్వం మీద ప్రజల కోసం పోరాడడానికి మీరు వెళ్ళినప్పుడు మీ వెనక మీ కార్యకర్తలు నాయకులు వచ్చినప్పుడు వాళ్ళ మీద ప్రభుత్వం తన జులుం చూపించడం, కేసులు మొత్తం పెట్టడం, వాళ్ళని హింసించడం అన్ని చేశారు. వాటికి సంబంధించి మీరు కార్యకర్తలకు మీ పార్టీలో ఎంతవరకు సపోర్ట్ గా ఉంటూ వాళ్ళ కేసుల విషయంలో గానీ వాళ్ళ సమస్యల మీద గానీ మీరు వెనక ధైర్యంగా ఉంటున్నారు? వాళ్ళు పెట్టిన కేసులు ఈ రోజు కోర్టుల్లో సమస్య పోతా ఉన్నాయి. ఎన్నో కేసుల నుంచి మేము అప్పుడు మా బాపట్ల నియోజకవర్గానికే వచ్చి దగ్గర 2-3 కేసులు కోర్టులో కొట్టేయడం కూడా జరిగింది. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ప్రశ్నించే అధికారం ప్రజలకు ఉంది. ఆ రోజు ఆ పని చేస్తే దానిని వేరే విధంగా చిత్రీకరించి కేసులు మా మీద ప్రమోట్ చేయటం, ఆ కేసుల ద్వారా మమ్మల్ని రకరకాల ఇబ్బందులకి పోలీసు వ్యవస్థలో గురి చేయటం, వాళ్ళందరూ ఆ రోజు తప్పలేదండి, సారీ అండి అని ఈ రోజు అదే పోలీసులు మాకు ఆన్సర్ చేయటం, ఇవన్నీ చూస్తున్నాం. ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగాలు సరిగ్గా చేసుకోలేని పరిస్థితి ప్రభుత్వాల్లో. అధికారులు వాళ్ళ అధికారాన్ని ఎవరికి ఏ విధంగా ఉపయోగించాలి అన్న దాంట్లో రాజకీయ నాయకులు చెప్పిన విధంగా అధికారులు నడుచుకునే వ్యవస్థ ఇప్పుడు మనం పోయిన ప్రభుత్వంలో చూసి. నేను మా ప్రభుత్వంలో ఉన్న అధికారులకు అందరికీ ఒకటే తెలియజేస్తున్నా, మీ ఔన్నత్యాన్ని కాపాడుకోండి, మీ ఉద్యోగ భద్రత ఎటు ప్రభుత్వం మీకు కల్పిస్తున్నది, జవాబుదారీతనంగా మీరు పనిచేయాల్సిన బాధ్యత మీకు ఉంది. ప్రతి తినే అన్నం మీద ప్రజలు సంతకాలు చేసిన భోజనమే మీరు కానీ నేను కానీ తింటున్నాం. తప్పనిసరిగా ప్రజలకి మంచి చేయాలి. ప్రత్యేకంగా మాట్లాడాలంటే పేదల జీవితాల్లో వెలుగులు నింపడానికి అధికారులు ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో ఒక ప్రజా ప్రతినిధిగా నేను మీకు ఏ విధంగా అండగా ఉండగలుగుతానో ఆ విధంగా అండగా ఉండటానికి నేను సిద్ధంగా ఉన్నా. మాకు మా నాయకుడు ఒకటే చెప్పాడు, ప్రజలతో కలిసి ఉండండి, ప్రజల కోసం పాటుపడండి, ప్రజా ప్రభుత్వాలు ఎప్పుడు నిలబడి ఉంటాయి. ఈ విజయం కోసము, ఈ విజయాన్ని నిలబెట్టుకోవటం కోసం, ఇప్పుడు విజయాన్ని అలంకారంగా తీసుకోవటం కోసం మీరు పనిచేయకూడదు. వాళ్ళకి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు వాళ్ళ మిమ్మల్ని ఎన్నుకున్నారు, తప్పనిసరిగా మీరు ఆ పని చేయాలి. ఆ పని మీరు సిన్సియర్ గా మీ బాధ్యతను మీరు నిర్వహిస్తే పైన భగవంతుడు, ఇక్కడ గ్రౌండ్ లో ఉన్న ప్రజలు ఆశీర్వదిస్తారు. మరలా ప్రభుత్వాలు నిలబడతాయి, ప్రజలకి మంచి జరుగుతుంది. ఇది చాలా అందమైన జీవితం. దీన్ని ఆహ్లాదకరంగా తీసుకెళ్లటం అనేది ప్రభుత్వ బాధ్యత, పనిచేయాల్సిన బాధ్యత మీకు ఉందని ఆయన తెలియజేయటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. ఒక పెద్ద ఆయన, ఒక తండ్రి స్థానం, తెలుగుదేశానికే అంతులేని బలం, అమితమైన ఆత్మవిశ్వాసం ఉన్న ఒక వ్యక్తి ఈ 164 మందిని నడిపించే విధానం చూస్తూ ఉంటే, అటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి సీఎంగా ఉండటం రాష్ట్ర ప్రజలే అదృష్టమే కాదు, ఆయన దగ్గర పనిచేసే నాలాంటి వాళ్ళకి కూడా అదృష్టంగా నేను భావిస్తాను. తప్పనిసరిగా రాష్ట్రం పురోగతి సాధించడానికి ఇప్పుడే అడుగులు వేస్తా ఉంది. ఒక చీకటి రాజ్యం నుంచి వెలుగు రాజ్యంలో ప్రయాణం, వెలుగు రేఖలు ఇప్పుడే బిగినైనాయి. మీరు రాబోయే 5 ఏళ్ళు డెవలప్మెంట్ మీరే చూస్తారు అని సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు బీఫామ్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు మీకు ఏమని చెప్పి బీఫామ్ ఇచ్చారు? ఏం మాట్లాడారు మీతో? బాధ్యత. బీఫామ్ అంటే మీకు పోటీ చేయడానికి ఇచ్చేది ఒక ధ్రువపత్రమే కానీ పార్టీ పరంగా ఈ రోజు బీఫామ్ తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చింది అంటే మీ మీద ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని నిజం చేయాల్సిన అవసరం ఉంది. పార్టీ ఎలా నమ్ముతున్నదో మీ గెలుపుతో ప్రజలు కూడా మిమ్మల్ని అలాగే నమ్మినట్లు లెక్క. గెలిచాక ఇటు పార్టీని కానీ అటు ప్రజలకు కానీ న్యాయం చేయాల్సిన అవసరం మీకుంది. పార్టీ ఉంటే ఆ వెలుగులో ప్రజల్ని మనం పరిపాలించవచ్చు. ఎప్పుడైతే మంచి పరిపాలన అందిస్తామో వాళ్ళ పేద జీవితాలు మరింత వృద్ధి చెందుతాయి. దానికి మనం అనుకూలంగా నడవాలా. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, ప్రతి విషయంలో హార్డ్ వర్క్ చేయండి, ఎప్పుడు నేను మీకు తోడుంటా అని చెప్పి బీఫామ్ ఇచ్చిన సందర్భంలో చాలా ఉత్తేజంగా ఫీల్ అయ్యి ఆ రోజు నేను ఆయన చేతుల మీద బీఫామ్ తీసుకున్నప్పుడు. కోన రఘుపతి గారి తండ్రి గారు ఈ బాపట్లను డెవలప్ చేశారని మాట అయితే వినిపిస్తుంది. అసలు కోన రఘుపతి గారు బాపట్లని ఏం డెవలప్ చేశారు మీకు తెలుసు? అది సుమారు 30 ఏళ్ల కిందటి చరిత్ర ఇప్పుడు తిరగల. తర్వాత ఆ రోజుల్లో బాపట్లకి ఆ బిగినింగ్ ఉండాల్సిన బేసిక్స్ కూడా లేని పరిస్థితుల్లో ఆయన బాపట్లలో 3 సార్లు పనిచేసినట్లున్నారు.
2 నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. నేను కూడా వాస్తవంగా కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నా. 3 సార్లు పనిచేసినట్టున్నారు. ఆయన వరకు ఆయన అప్పట్లో బాగా పనిచేశారు అనే పేరు మాత్రం ఆయన ఉంది. కానీ ఆయన కొడుగ్గా ఈయన ఏం పనిచేశారు అంటే పని చేయలేదని నేను చెప్పను. కోలా రఘుపతి గారు కూడా పనిచేశారు. కానీ ఆ పనిలో అవినీతి, ఆ పనిలో ఆదాయం, ఆ పనిని అడ్డం పెట్టుకుని అహంకారపూరితమైన పనులు, అధికారులు ఏం చేస్తున్నారో అనేది కూడా పట్టించుకోకుండా అడ్డదిడ్డంగా వాళ్ళకి భయం భక్తి లేకుండా ఎవరిని ఎట్లా వాడుకోవాలో వాడుకుంటూ ఆయన మాత్రం ఆర్థికంగా అందలం ఎక్కిన వ్యక్తి కోన రఘుపతి గారు. ఎన్ని కోట్లకు అందలం ఎక్కువ ఉండొచ్చు ప్రస్తుతం? జనం అంటాం 500 కోట్లు సంపాదించారని జనం అంటున్నారండి. నేను భూతద్దాలు వేసుకుని నేను చూడలేదు. కానీ జనం అయితే వాళ్ళు 500 కోట్లు సంపాదించారంటారు, వాళ్ళు 1000 కోట్లు అంటారు. అది ఎట్లా సాధ్యమో ఎలా సంపాదించారని అయితే నేను చెప్పలేను. కానీ నేను ఎస్టిమేషన్ వేయటానికి నా లేదు. డబ్బులు అయితే బాగా సంపాదించారు. కోన రఘుపతి గారు ఇసుక దోపిడీలో అంటే ఇసుక దోపిడీ అంటే ఈ దోపిడీలకి ప్రోత్సహించారు అనేది కూడా అంటూ ఉన్నారు. ఇది వాస్తవమే అంటారా? పవర్ని అడ్డం పెట్టుకుని రూల్స్ ప్రకారం కాకుండా రూల్స్ ని చట్టాన్ని తొంగలో తొక్కి తవ్వాల్సిన దానికన్నా ఎక్కువ లోతు తవ్వేసి, అంటే ఎగ్జాంపుల్ 16 అడుగులు 18 అడుగులు తవ్వాలనుకోండి, 30 అడుగులు 35 అడుగులు 40 అడుగులు తవ్వేయటం. అంత లోతు ఇసుక. చాలా మంది చనిపోవడం కూడా 35 ఫీట్ 40 ఫీట్ తవ్వేయటం. అందులో నిజంగా ఎవరన్నా మనిషి పడితే ఏ గేదె పడినా అంతే సంగతులు. ఎక్కటానికి కూడా అవకాశం లేదు. ఇటువంటి పరిస్థితులు మేము చూసినాం ఇక్కడ. అది చాలా దారుణమైన పరిస్థితి. కొంతమంది చనిపోవడం కూడా వాటిలో గొయ్యలో పడిపోయడం కూడా శ్రోవటపురం సంబంధించి కూడా చనిపోయారు అనేది కూడా విన్నాము. ఒకటే అలా జరిగింది. కానీ సీరియస్ గా అది ఎట్లా జరిగింది అంటే అది కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయినా, చనిపోతే అది బయటికి తీసుకొచ్చి అది మామూలు న్యాచురల్ డెత్ లాగా చిత్రీకరించడం కూడా జరిగిందని విన్నా.